10th అయిపోగానే వచ్చానన్నారు మీరు. ఈ జర్నీ అనేది మామూలు జర్నీ కాదు. ఏంటి ఫస్ట్ అసలు డాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు కదా! డాన్సర్‌గా ఎంత రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళా? డబ్బులు ఇచ్చేవాళ్ళా అసలు? ఇచ్చేవాళ్ళు సార్. 500 అలా చేసేవాళ్ళం. సో చేస్తూ తొందరగానే వచ్చేసాను సార్. అంటే ఒక 2 ఇయర్స్ ఏమో డాన్సర్‌గా చేశాను. దెన్ ఇమ్మీడియట్‌లీ డీలో కంటెస్టెంట్‌గా చేశాను. సో దాని తర్వాత ఫిలిమ్స్‌లో కార్డ్ తీసుకొని ఫిలిమ్స్‌లో వర్క్ చేసేటప్పుడే వెళ్ళి ఒక ఆపర్చునిటీ అప్పుడు డీ డైరెక్టర్స్‌ని అడిగాను అనమాట. కొరియోగ్రాఫర్‌గా ట్రై చేస్తాను సార్. చేసాడు ఇమ్మీడియట్‌లీ హ్యాపీరా నువ్వు చేస్తా అంటే మాకే ఇంకా మా ముందు కంటెస్టెంట్ అయిన వాళ్ళు కొరియోగ్రాఫర్ అవుతారు. సో చేయండి అని చెప్పి నెక్స్ట్ సీజన్‌కి 11కి ఫస్ట్ టైం ఇచ్చారు సార్. సో 15 వరకు కంటిన్యూస్‌గా 4 సీజన్స్‌కి కొరియోగ్రాఫర్‌గా చేశారు డీలో. డీలో. ఓకే. కంటెస్టెంట్స్‌కి. అప్పుడు పేమెంట్లు బాగుండేయా డీలో? బాగుంటాయి. మంచి పేమెంట్లు ఇచ్చేవాళ్ళా? ఓకే. వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీది ఎక్కడ ఏరియా? మనుగూరు సార్, భద్రాచలం. భద్రాచలం దగ్గర మణుగూరు. మనుగూరు సార్. ఓకే. డాన్స్ ఎప్పుడు ఎట్లా స్టార్ట్ అయ్యారు? ఎవరైనా ప్రొఫెషనల్ నేర్చుకున్నారా? లేకపోతే చూసి నేర్చుకోవటం సాంగ్స్ ఎట్లా అది? మమ్మీకి ఇష్టం సార్. సో ఇంకా మీ మదర్‌కి డాన్స్ ఇష్టమా? చాలా ఇష్టం సార్. అన్నయ్య డాన్స్ చేస్తుంటే అన్నయ్యతో పాటు పంపించేవాళ్ళు. చిన్నగా అలానే మీ అన్నయ్య అంటే? కజిన్ డాన్స్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి నేర్చుకో అని చెప్పి వినాయకుడి డాన్స్ చేశారు. ఓకే. సో అలా డాన్స్ వచ్చింది. దెన్ 10th అయిపోయిన తర్వాత కంప్లీట్గా హైదరాబాద్ వచ్చి ట్రయల్స్ చేయటం. సో చేస్తూ డీలో సైడ్ డాన్సర్గా దొరికాను. ఓకే. ఓకే. అలా దొరికి అలా ట్రాక్. మీ అమ్మగారు హ్యాపీనా ఇప్పుడు? చాలా సార్, చాలా. సెట్కి వచ్చారు అండ్ కిరీటి సార్ అందరినీ కలిశారు. అమ్మ సెట్ ఆమెకు తెలియదు షూటింగ్ అంటే ఎలా జరుగుద్ది, పెద్ద పెద్ద సో ఐఎమ్ వెరీ చాలా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. సో ఆమె ఫస్ట్ నుంచి నన్ను బిలీవ్ చేస్తారు సార్. నేను ఏం చెప్పినా. మీ అమ్మ డ్రీము, మీ అమ్మ కళ నెరవేర్చారు అయితే. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ఫాదర్ ఏం చేస్తారు? డాడీకి ఇంతకుముందు ఫ్లవర్ స్టాల్ ఉండే సార్, బట్ ఎక్స్పైర్ అయ్యారు ఒక 3 ఇయర్స్. ఓకే. ఓకే. సారీ. ఇందులో పూల కొట్టు ఉండేదా? ఓకే. పూల కొట్టు రన్ చేస్తూ మిమ్మల్ని పోషించేవాళ్ళు. ఆర్థికంగా ఏంటి పరిస్థితి? ఓకే సార్. అంటే చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెంచారు సార్. మంచిగా ఏ రోజు ఫుడ్కి లోటు లేకోకుండా చాలా మంచి మాకేం కావాలన్నా కానీ ముగ్గురం పిల్లలం సార్. ముగ్గురా? అక్క, అన్నయ్య, నేను. ఓకే. సో అందరినీ చాలా మంచిగా వాళ్ళందరూ మ్యారీడ్, వాళ్ళ కిడ్స్ అది ఎంతో చాలా ప్రస్తుతానికి హ్యాపీ ఫ్యామిలీ. వెరీ గుడ్. డాన్సెస్ సంబంధించి యూనియన్లో చాలా కష్టాలు ఉంటాయని వింటుంటాం మనం. ఏంటి అంత స్ట్రగుల్స్ ఉండటం ఏంటి డాన్సర్స్కి అనేది? ఏ విషయంలో స్ట్రగుల్ అవుతుంటారు ఎక్కువ? మనీ విషయంలోనా? లేదు సార్, మనీ అనేది డిపెండ్స్ ఆన్ సాంగ్ సార్. యూనియన్లో అనేది అలాంటివి ఏమి ఉండవు. డిపెండ్స్ ఆన్ అంటే కొన్ని షూటింగ్స్ 1 డే జరగవచ్చు, కొన్ని షూటింగ్ 2 days జరగవచ్చు, కొన్ని షూటింగ్ చాలా జరగవచ్చు. సో డాన్సర్స్ కూడా ఏమి అంటే కొన్ని పెద్ద సాంగ్స్ వచ్చి హ్యూజ్ అమౌంట్ వచ్చినప్పుడు దే ఫీల్ హ్యాపీ. చాలా మంచి సాంగ్ చేసాం, చాలా మంచి ప్రొడక్షన్. కొన్నిసార్లు వర్క్ లేనప్పుడు ఏంటంటే అంటే కొన్ని మంత్స్ ఉండవు సార్, కొన్ని సాంగ్స్ జరగకోకుండా. సో అప్పుడు ఆ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. అండ్ అంతకుమించి పని ఉన్నప్పుడు హ్యాపీ, పని ఉన్నప్పుడు ఆబ్వియస్గా. కొన్నిసార్లు ఏంటంటే సడన్గా సినిమాలు కూడా దాన్ని నమ్ముకొని చాలా మంది వెళ్తారు సార్. ఒకవేళ మెయిన్ హీరోస్ మీద వీళ్ళ మీద ఎఫెక్ట్ పడకపోయినా కానీ 24 క్రాప్స్లో చిన్న క్రాప్స్ అందరి మీద ఎఫెక్ట్ అయితే ఉండిద్ది సార్ కొద్దిగా అంత టైం వరకు. అండ్ మంచి పేమెంట్ వచ్చినప్పుడు కూడా నేను ఎన్నో సంవత్సరాలు వర్క్ చేస్తున్నా, చాలాసార్లు ఎన్నో పండగలు మంచిగా చేసుకున్నాం, ఎన్నో మంచి సిచ్యువేషన్స్లలో హెల్ప్ అయ్యాయి చాలా ఫ్యామిలీ పరంగా కానీ. ఓకే, సూపర్. ఇప్పుడు మీ థాట్ ఏంటి? మీరు మాస్టర్ అయిపోయారు, నెక్స్ట్ మీ థాట్ ఏంటి? మీ ఆలోచన ఎలా ఉంది? మీరు పడ్డ కష్టాలు తెలుసు, డాన్సర్గా దగ్గర నుంచి వచ్చారు, నెక్స్ట్ మీరు ఎలా ఉండబోతున్నారు? అదే సార్, ఏమైతే అనుకోలేదు సార్. ఈరోజు ఇక్కడికి రాసి పెట్టుంది వచ్చాను. సో చేసిన వర్క్ ఏది వచ్చినా కానీ ఇప్పుడు ఏదైతే చేశానో సో నెక్స్ట్ వచ్చేవి కూడా అంత బాగా చేయాలని అండ్ నాకు బిలీవ్ చేస్తాను సార్. నేను ఏదైనా కానీ నేను చాలా బాగా చేస్తాను అండ్ దానికోసం నేను అంత ఎఫర్ట్ పెడతాను సార్. చాలా ఖచ్చితంగా అంత ఎఫర్ట్ పెడతాను. ఓకే, మీరు దగ్గర ఉండి పెద్ద స్టార్స్ని అందరినీ వర్క్ చూశారు. మీరు వాళ్ళు కంపోజ్ అయిపోయినా కానీ వాళ్ళ వర్క్ అయితే మీకు ఐడియా ఉంది. ఇప్పుడు మొన్న ఇందాక మాట్లాడుతూ జేమ్స్కి పాట చేశారన్నారు కదా, పునీత్ సార్తో. ఎలా అసలు వీళ్ళు కూడా రిహార్సల్ చేసి పెద్ద స్టార్స్ ఉన్నారు, పునీత్ సార్ లాంటి వాళ్ళు రిహార్సల్స్ చేస్తారా? అవసరమా? చాలా సార్. ఐ హ్యావ్ ద రిహార్సల్స్ పిక్చర్స్. వాళ్ళు చేసిన మొత్తం తడిచిపోయి ఉండి చేసినవి అండ్ దే ఆర్ వెరీ సింపుల్. అప్పు సార్ గురించి అయితే నేను ఇంకా అసలు నాకు మాట్లాడే అధికారం కూడా ఉందో లేదో, చాలా చిన్న ఏజ్ నాది. నేను ఆయనతో పనిచేసే అవకాశం వచ్చినప్పుడు సెట్ బాయ్తో పాటు నార్మల్గా అక్కడ కూర్చొని ఉంటారు. ఆయన మనకు అప్పు సార్ అని కూడా తెలియదు. మనం అక్కడే అంత సెటప్ అంతా జరుగుతుంది, ప్రీ షూట్ అంటే షూట్ రెడీ అయ్యే ముందు. ఆయన జస్ట్ క్యారీవాన్కి కూడా వెళ్ళారు సార్, అక్కడే కూర్చొని ఉంటారు. సో అసలు వెరీ సింపుల్. ఫోటో అడిగినా కానీ అంటే మనకు పరిచయం అయ్యేదాకా అంటారు కదా సార్, పరిచయం అయి పని చేస్తే మాత్రం దే ఆర్ వెరీ నార్మల్ పీపుల్. మా అన్నయ్యో మా తమ్ముడు అని అనొచ్చు. చాలా మంచి వాళ్ళు సార్ అందరితో. నాతో ఒక్కడితోటే ఉంటే ఏమన్నా సరే ఇక్కడ పని చేస్తున్నా కాబట్టి ఉండొచ్చు, అందరితోటి అలానే ఉంటారు. నేనే అప్పుడప్పుడు అనుకుంటా, అమ్మో ఇరిటేట్ అవ్వకూడదు ఎవరి మీద, వాళ్ళకున్నంత పేషెన్స్ ఏంటి.
చాలా ఎన్టీఆర్ గారితో సాంగ్లో చేశారా? ఎన్టీఆర్ గారు పాటలు చేశారా? లేదు సార్ ఇప్పటి వరకు పాడలేదు. చేసేవారు. ఓకే. పెద్ద హీరోల్లో ఇంకా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళ పాటలు ఏమైనా చేశారా? పెద్ద హీరోల సాంగ్స్ పాడే? సార్ బాలయ్య సార్తో చేశాను, నాగార్జున సార్తో చేశాను. బాలయ్య సార్తో ఏం సినిమా చేశారు? ఆ మూవీ నేమ్ ఐడియా లేదు. అదే ఎవరున్నారు సాంగ్లో? అది బాలకృష్ణ గారు కాంబినేషన్. ఇట్స్ ఫ్యామిలీ సాంగ్ సార్. అవునా? ఓకే ఓకే. నాకు ఎగ్జాక్ట్ నేమ్ నాకు అంతే. ఓకే. సింహ అయిన తర్వాత చేశారు సార్. సింహ అయిన తర్వాత నరసింహారెడ్డి ఆర్ సంథింగ్ ఏదో. ఓకే ఓకే. సో అది రీసెంట్గా వచ్చింది. దాంట్లో అది ఒక డాన్స్. వీరసింహారెడ్డి. వీరసింహారెడ్డి సార్. సో అది డాన్సర్గా వెళ్ళాను అనమాట. వీరసింహారెడ్డిలో డాన్స్కి వెళ్ళారు. డాన్సర్గా వెళ్ళాను అంటే జస్ట్ బాలయ్య సార్ సాంగ్ చేయాలి అని చెప్పేసి, అంటే చూడాలి అని చెప్పి. ఆయన సెట్లో రిహార్సల్ ఆయన సెట్లో మొత్తం డైరెక్ట్గా చేసేసారు. డైరెక్ట్గా చేసేస్తారు, రిహార్సల్ చేయరు. ఓకే ఓకే, వెరీ గుడ్. వెంకటేష్ గారి వీళ్ళ పడలేదన్నమాట అయితే? చేశాను సార్. F3 చేసాము. అవునా సార్ అసిస్టెంట్గా ఆల్మోస్ట్ చాలా మందితో చేశాను సార్. శేఖర్ మాస్టర్ గారి దగ్గర చేసినప్పుడు మంచి అవకాశం దొరికింది. అదే మంచి అవకాశం కదా, అందరితో వర్క్ చేసే అవకాశం, పరిచయాలు ఏర్పడ్డాయి అన్నమాట అయితే. అంటే కొంచెం కొద్ది గొప్ప తెలుసు సార్. అంటే మూమెంట్స్ చెప్పి అలా చూసి మాట్లాడి వాళ్ళతో వర్క్ చేసే ఛాన్స్. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకొని చక్కటి సినిమాలు చేసుకుంటూ గురువుకు తగ్గ శిష్యుడిగా అనిపించుకోవాలని కోరుకుందాం. యా, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు, మీరు చేసినందుకు నేను చాలా చాలా అంటే చాలా యంగ్ టాలెంట్ని ఎప్పుడైనా సరే, టాలెంట్ ఉందంటే అందరూ ఎంకరేజ్ చేస్తారు. దాని ఏమంటారు, ప్రపంచం పంచభూతాలు ఎంకరేజ్ చేస్తాయి అంటారు కదా. టాలెంట్ ఉండి కష్టపడితే అందరూ ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. అందరికీ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, జూలై 18th అందరూ జూనియర్ మూవీకి వెళ్ళి చూడండి. మేము చేసిన పాటలనే కాదు, హోల్ సినిమా చాలా బాగుంటుంది సార్. ఒక మంచి కథ ఆఫ్టర్ మెనీ ఇయర్స్, అంటే అన్ని హిస్టారికల్ మూవీస్, లవ్ స్టోరీస్, ఫైట్లతో అలా ఉంటే ఫ్యామిలీ మూవీ వచ్చి ఒక మంచి సెంటిమెంట్ మూవీ వచ్చి, అండ్ డిఎస్పి సార్ చాలా పెద్ద థ్యాంక్స్. డిఎస్పి సార్ మ్యూజిక్ చేశారు. ఆయన పాటలు వింటూ పెరిగాం సార్ చిన్నప్పటి నుండి. 2025లోనే ఫేమస్ కదా ఆయన. చాలా ముందు నుంచే మా చిన్నప్పటి నుండి ట్రెండీ సాంగ్స్. సో అంత మంచి సాంగ్స్కి నాకు కొరియోగ్రఫీ ఛాన్స్ దొరికింది. అండ్ కిరీటి సార్కి, లీలా మ్యామ్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ వాచ్ జూనియర్ ఆన్ July 18th. థ్యాంక్ యూ సార్.